ప్రైజ్ ది లార్డ్. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు. దేవుని వలన జన్మించిన మనం దేవుని విత్తనం, అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని ఇచ్చే ఆధ్యాత్మికమైన బీజం, అంటే దేవుని నుంచి కలిగే జీవం మనది. అది దేవుని వాక్మూలంగా వస్తుంది లేదా విశ్వాసుల హృదయాల్లో మొలకెత్తే కొత్త ఆధ్యాత్మిక జీవితం. కొత్త స్వభావాన్ని కలిగించిన దేవుని వాక్కు అనే ఈ విత్తనం అని మనం అర్థం చేసుకోవచ్చు. అది నిలిచి ఉంటుంది. తమలో దేవుని విత్తనం ఎండిపోతుందని, సైతాను దాన్ని ఎత్తుకొని పోతాడని విశ్వాసులు భయపడిన అవసరం లేదు. అది అక్కడే ఉంటుంది. దేవుని మొదలుపెట్టిన పనిని ఆయనే కొనసాగిస్తూ ఉంటాడు. అపరాధం చేస్తూ ఉండలేరు, పాపంతో కొనసాగిస్తూ ఉండలేరు దేవుని తెలుసుకున్న విశ్వాసులు. అలాగే దేవుని నుంచి వచ్చే కొత్త స్వభావానికి విరుద్ధంగా కూడా ఉండలేరు. ఈ కొత్త స్వభావం పాపం చేయడానికి సాధ్యం కాదు. ఈ కొత్త స్వభావం పాపానికి, విశ్వాసుల్లోని భ్రష్ట స్వభావానికి వ్యతిరేకంగా దేవుని ఆత్మ జరిపే పోరాటంలో ఆయనకు సహకరిస్తూ ఉంటుంది. ఆమేన్.